అండ్ కూలింగ్లో ఈ డైకిన్ ఏసీ 2026 డైకిన్ కన్నా బెటర్గా ఉంది. వెల్కమ్ టు టెక్24. ఈ వీడియోలో కింగ్ ఆఫ్ ఏసీస్ అయిన డైకిన్ 1.5 టన్ 5 స్టార్ 2025 మోడల్ యొక్క కంప్లీట్ ఇన్ డెప్త్ రివ్యూ అయితే చూద్దాం. స్టిల్ 2025 మోడల్ రివ్యూ చేయడానికి రీజన్ అయితే ఉంది. మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు కనుక బెస్ట్ కూలింగ్తో ఒక ఏసీ కొనే ప్లానింగ్లో ఉంటే ఈ వీడియో పక్కాగా హెల్ప్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బాక్స్లో వచ్చిన కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇండోర్ యూనిట్, అవుట్డోర్ యూనిట్ అండ్ PM 2.5 ఫిల్టర్, రిమోట్ కంట్రోల్, బ్యాటరీస్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, 3 మీటర్ కాపర్ పైప్, 3 మీటర్ కనెక్టింగ్ వైర్స్, స్క్రూస్ అయితే వస్తాయి. అండ్ దీని యొక్క ప్రైస్ ప్రెజెంట్ అయితే 42,000 అలా ఉంది. విత్ బ్యాంక్ డిస్కౌంట్తో నాకు నియర్లీ 37,000కి వచ్చింది. 1.5 టన్ 5 స్టార్ డైకిన్ 2025 మోడల్. ఆ ప్రైస్కి నాకు వాల్యూ ఫర్ మనీ ఏసీగా అనిపించింది. సో ముందు అయితే డీటెయిల్గా మాట్లాడదాం. అండ్ దీని యొక్క ఇన్స్టాలేషన్ అయితే బాగానే జరిగింది. ముగ్గురు వచ్చారు, 1 అవర్లో ఇన్స్టాలేషన్ చేసేసారు. కాకపోతే రావడం ఒక 2 రోజులు లేట్గా వచ్చారు. అండ్ ఇన్స్టాలేషన్కి 1710 రూపాయలు అయితే అయింది. ఇన్స్టాలేషన్ ఛార్జెస్ పెయిడ్ ఇన్స్టాలేషనే. అండ్ స్టాండ్ లేకపోతే 1000 ఎక్స్ట్రా అవుద్ది. నా దగ్గర స్టాండ్ ఉంది. అండ్ కేబుల్ అయితే ఒకటే వచ్చింది, ఇంకొక కేబుల్ అవసరం పడింది. దానికి ఒక 300 అయితే ఛార్జ్ చేశారు. అండ్ మీ దగ్గర స్టాండ్ లేకపోతే 1710 ప్లస్ 1000 ప్లస్ 300 నియర్లీ 3000 అయితే అవుతుంది. ముందుగా ఇండోర్ యూనిట్ యొక్క ఓవర్వ్యూ చూసినట్లయితే ఫ్రంట్ లో మనకి ఎయిర్ బ్లోవర్ విత్ డ్యూయల్ ఫ్లాప్స్ వస్తుంది. ఇదైతే మంచి విషయం. చాలా బ్రాండ్స్ డ్యూయల్ ఫ్లాప్స్ ఇవ్వవు. విత్ డైకిన్ బ్రాండింగ్ ఉంటుంది, ఇన్వర్టర్ బ్యాడ్జింగ్, BE లేబులింగ్ అండ్ 3-in-1 డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ టాప్ లో మనకి PM 2.5 ఫిల్టర్ అయితే ఉంటుంది. మాక్సిమం డస్ట్ పార్టికల్స్ ని ఇదైతే రిమూవ్ చేసి ఫ్రెష్ ఎయిర్ ఇవ్వడంలో హెల్ప్ చేస్తుంది. ఫిల్టర్ కూడా హై క్వాలిటీ అయితే వీళ్ళు యూజ్ చేశారు. రిమైనింగ్ చాలా ఏసీస్ లో PM 2 ఫిల్టర్ అయితే ఉండదు. ఓన్లీ HD ఫిల్టర్ లేదా PM 1.0, 1.5 ఫిల్టరే ఉంటుంది. దీంట్లో మాత్రం మనకి PM 2.5 ఫిల్టర్ ఉంటుంది. ఇదైతే చాలా అంటే చాలా మంచి విషయం. అండ్ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి దీన్ని క్లీన్ చేస్తూ ఉండండి. అది మీకు కూలింగ్ పరంగా అండ్ డస్ట్ మనం పీల్చుకోకుండా ఓవరాల్గా చాలా మంచిది. అండ్ బ్యాక్ సైడ్ మనకి కనెక్షన్ పోర్ట్స్, వాల్ మౌంటింగ్ పోర్ట్స్ ఉంటాయి. ఇంకా సైడ్స్ అంతా మనకి ప్లెయిన్గా ఉంటుంది. అండ్ అవుట్డోర్ యూనిట్ యొక్క ఓవర్వ్యూ చూస్తే ఫ్రంట్లో మనకి కండెన్సర్ ఫ్యాన్ అండ్ డైకిన్ బ్రాండింగ్ ఉంటుంది. మొత్తం ప్లెయిన్ లుక్లో క్లాస్గా ఉంది. అండ్ బ్యాక్ మనకి కాపర్ కండెన్సర్ కాయిల్స్ ఉంటాయి విత్ యాంటీ కరోషన్ కోటింగ్ తో వస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఎయిర్ వెంట్ ఉంటుంది. రైట్ సైడ్ మనకి కాపర్ పైప్ కనెక్టింగ్ పోర్ట్, పవర్ కార్డ్ పోర్ట్స్ ఉంటాయి. అండ్ అక్కడ స్ప్రెడ్ అయి ఉన్న కాపర్ కాయిల్స్ కూడా వీళ్ళు యాంటీ కరోషన్ కోటింగ్ అయితే ఇచ్చారు. ఇంకా బాటమ్ లో మనకి స్క్రూ ఫిట్టింగ్ హోల్స్ అయితే ఉంటాయి. డిజైన్ అయితే చాలా బాగుంది. వీళ్ళు 2022 మోడల్ నుంచి 2025 వరకు కూడా ఇదే ఏసీని పవర్ రేటింగ్ అండ్ ఇయర్ మారుస్తూ అయితే తీసుకొస్తున్నారు. కొంతమందికి ప్రెజెంట్ వచ్చే ఏసీస్తో కంపేర్ చేస్తే ఓల్డ్ డిజైన్లా అనిపించవచ్చు. ఇదైతే పర్సనల్ పర్స్పెక్టివ్, బట్ నాకైతే డిజైన్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. మంచి ప్రీమియం మెటీరియల్ని అయితే యూజ్ చేశారు. ఎక్కడ కూడా మీకు బిల్డ్ క్వాలిటీ తగ్గిన ఫీల్ అయితే అసలే రాదు. అండ్ ఈ ఏసీ ఇన్బిల్ట్ స్టెబిలైజర్ తోటే వస్తుంది. బట్ కరెంట్ ఫ్లక్చువేషన్స్ వల్ల డ్యామేజ్ అయితే మాత్రం వారంటీలో కవర్ అవ్వదు. సో మస్ట్ అండ్ షుడ్గా స్టెబిలైజర్ అయితే వాడండి. మీరు ఏ ఏసీ కొన్నా స్టెబిలైజర్ని అయితే నేను రికమెండ్ చేస్తాను. ఓవరాల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. అండ్ ఇంకా రిమోట్ కంట్రోల్ విషయానికి వస్తే బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. డిజైన్ అయితే నాకు కొంచెం అవుట్డేటెడ్ డిజైన్గా అనిపించింది. సో కంప్లీట్ టోటల్ కంట్రోల్స్ని అయితే రిమోట్లో ప్రొవైడ్ చేశారు. బ్యాక్ లైట్ని కూడా మిస్ చేయలేదు. ఇంకా బటన్స్ గురించి మాట్లాడుకుంటే పవర్ సిల్ బటన్, ఇది టర్బో మోడ్ ఆర్ విరాట్ మోడ్ ఉంటుంది కదా LGలో, అలాంటిది అన్నమాట. ఏసీ యొక్క పీక్ కెపాసిటీకి తీసుకెళ్తుంది. లైక్ అబోవ్ 100%కి తీసుకెళ్ళగలదు. ఈ మోడ్లో ఏసీ నియర్ బై 6000 వాట్ కూలింగ్ కెపాసిటీతో రన్ అవుతుంది. మీ రూమ్ను 15 to 20 మినిట్స్లో చిల్ చేస్తుంది. చాలా ర్యాపిడ్ కూలింగ్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా మీరు బాగా ఎండలో తిరిగి వచ్చినప్పుడు ఫాస్ట్ కూలింగ్ కావాలన్నప్పుడు మాత్రమే దీన్ని అయితే యూజ్ చేయండి. అదర్వైజ్ రెగ్యులర్గా యూజ్ చేస్తే లోడ్ ఎక్కువ అవుతుంది, ఏసీ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే కరెంట్ బిల్లు కూడా వాచిపోతుంది. అండ్ నెక్స్ట్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. అండ్ మోడ్ బటన్ మోడ్స్ని చేంజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. లైక్ కూల్, డ్రై, ఫ్యాన్ ఇలా చూజ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత టెంపరేచర్ కంట్రోల్స్ ఉంటాయి. టెంపరేచర్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయడానికి లోయెస్ట్ మనకి 18 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు మాత్రమే వెళ్తుంది ఈ ఏసీలో. రిమైనింగ్ ఏసీస్కి 16 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వెళ్తాయి. బట్ 18 పెట్టినా కానీ కూలింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా బ్రాండ్స్ ఏసీస్లో 16 పెట్టినా నిజానికి అంత కూలింగ్ వెళ్ళదు. ఇందులో 18 పెట్టినా సో చిల్లు మామూలుగా ఉండదు. అండ్ నెక్స్ట్ ఫ్యాన్ బటన్ ఉంటుంది. ఫ్యాన్ స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎకోనోమ్ బటన్ ఉంటుంది. ఇది పవర్ సేవింగ్ బటన్ అన్నమాట. దీంట్లో కన్వర్టబుల్ ఆప్షన్ లేదు కాబట్టి దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఎనేబుల్ చేసినప్పుడు రూమ్ సైజుని బట్టి కెపాసిటీని అడ్జస్ట్ చేసుకుంటుంది. దీనివల్ల పవర్ బిల్ అయితే తక్కువగా వస్తుంది. అండ్ దీంట్లో 2 స్వింగ్ బటన్స్ ఇచ్చారు. టెంపరేచర్ బటన్ పక్కన ఉన్నది హారిజాంటల్ స్వింగ్ అండ్ సైడ్ టు సైడ్ ఏరియాని కవర్ చేస్తుంది. అండ్ దాని కింద ఉన్నది వెర్టికల్ స్వింగ్, సో అంటే అప్ అండ్ డౌన్ ఏరియాని కవర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కోఆండా బటన్, COANDA, ప్రొనౌన్సియేషన్ రాంగ్ అయితే క్షమించండి.
సో ఈ బటన్ మనకి ఎల్జీలో కంఫర్ట్ మోడ్ అండ్ సామ్సంగ్లో విండ్ ఫ్రీ ఏసీ ఉంటుంది కదా, అలా సిమిలర్గా వర్క్ అవుతుంది. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు 2 ఫ్లాప్స్ అండ్ లివర్స్ కూడా స్ట్రైట్గా పైకి మూవ్ అవుతాయి. దీనివల్ల ఎయిర్ త్రో డైరెక్ట్గా వాల్కి హిట్ అయ్యి రూమ్ అంతా ఈవెన్గా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఇంట్లో ఎవరికన్నా కోల్డ్ లాంటి ఇబ్బందులు, అలర్జీస్ ఉన్నప్పుడు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు దీన్ని అయితే వాడండి. చాలా యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు ఇది. అండ్ నెక్స్ట్ గుడ్ స్లీప్ అండ్ డిస్ప్లే బటన్. ఇది కొంచెం కాంప్లికేటెడ్ బటన్ అని చెప్పాలి. సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ సింగిల్ ప్రెస్ చేస్తే స్లీప్ మోడ్ యాక్టివేట్ అవుతుంది, అంటే ఎక్కువ నాయిస్ లేకుండా కంఫర్టబుల్ టెంపరేచర్ని సెట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇదే బటన్ని 3 సెకండ్స్ హోల్డ్ చేస్తే ఏసీ ఎంత పవర్లో అంటే ఎంత కెపాసిటీలో రన్ అవుతుందని చూపిస్తుంది మనకి. సో ఏసీ డిస్ప్లే మీద మళ్ళీ 3 సెకండ్స్ హోల్డ్ చేస్తే రూమ్ టెంపరేచర్ని మనకి ఏసీ డిస్ప్లేలో చూపెడుతుంది. ఇదే కొంచెం కాంప్లికేటెడ్ లాగా అనిపించింది. దానికి సపరేట్ బటన్ ఇస్తే బాగుండేది. ఇంకా టైమర్ ఆన్ ఆఫ్ బటన్, సో టైమర్ని సెట్ చేసుకోవచ్చు అండ్ మిడిల్ బటన్ ప్రెస్ చేసి క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది డ్యూ క్లీన్. ఇది ఏసీని సెల్ఫ్ క్లీనింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. లైక్ ఎల్జీలో హిమ్ క్లీనింగ్ ఉంటుంది కదా, అలానే మొత్తం లోపల ఉండే మాయిశ్చర్ని అంతా రిమూవ్ చేసి హీట్ ఎక్స్చేంజర్ మీద డస్ట్ ఫామ్ అవ్వకుండా చేస్తుంది. డ్యూ క్లీన్లో పెట్టినప్పుడు రూమ్లో అయితే మీరు అసలే ఉండకండి. చాలా ఎక్కువ కూలింగ్ ఉంటుంది ఆ టైంలో. మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి నియర్లీ 2 అవర్స్ అలా పడుతుంది. తర్వాత 1 అవర్ ఏసీకి రెస్ట్ ఇచ్చి మళ్ళీ యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. ఓవరాల్ రిమోట్లో అయితే అన్నీ ఇచ్చారు. ఒక డిస్ప్లే సెట్టింగ్స్ కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది, యూజ్ చేసే కొద్దీ అలవాటు అవుతుంది అనుకోండి. అపార్ట్ ఫ్రమ్ దట్ పెద్ద ప్రాబ్లం లేదు. బట్ డిజైన్ ఇంకొంచెం లేటెస్ట్ ట్రెండ్కి తగినట్టుగా ఉంటే బాగుండి అనిపించింది. కొంచెం అవుట్డేటెడ్లా అనిపిస్తుంది రిమోట్ చూడగానే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను చాలా ఏసీస్ రివ్యూ చేశాను కదా, వాటితో కంపేర్ చేస్తే కొంచెం తగ్గినట్టు అనిపించింది. ఎల్జీ 2026 మోడల్ ఏసీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ కూలింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి ట్రూ 1.5 టన్ కెపాసిటీతో వస్తుంది. అంటే 5280 వాట్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. చాలా ఏసీస్ 1.5 టన్ అని చెప్పినా కానీ సో 5000 వాట్, 4800 అలాగే ఉంటాయి. బట్ ఈ 2025 మోడల్ డైకిన్ ఏసీ మాత్రం మనకి ట్రూ 1.5 టన్ కెపాసిటీతో వస్తుంది. కూలింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అబోవ్ 150 అండ్ 180 ఎస్ఎఫ్టీ రూమ్కి కూడా చాలా అంటే చాలా బాగా కూల్ చేస్తుంది. ఎయిర్ త్రో కూడా చాలా బాగుంది. 15 మీటర్స్ వరకు ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. రూమ్ 20 మినిట్స్లో మొత్తం కూల్ చేసేస్తుంది. 30 మినిట్స్కి స్టేబుల్ కూలింగ్ వస్తుంది. అండ్ అప్ టు 52 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు రూమ్ని కూల్ చేయగలదు. నార్మల్ హాట్ సమ్మర్లో మీకు ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. నిజంగా కూలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది కూలింగ్. ఈ మధ్య కాలంలో నేను టెస్ట్ చేసిన అన్ని ఏసీస్లో. ఇంకా ఇందులో 3D ఎయిర్ ఫ్లో కూడా ఉంది. నథింగ్ బట్ 4 వే స్వింగ్ అనమాట. కాకపోతే 2 వర్టికల్ స్వింగ్ అండ్ హారిజాంటల్ స్వింగ్ ఎట్ ఏ టైం అయితే అవ్వవు, ఒకదాని తర్వాత ఒకటైతే సో అటు ఇటు మూవ్ అవుతుంటాయి. రిమైనింగ్ ఏ ఏసీస్లో చూసుకున్నా హారిజాంటల్ వర్టికల్ ఒకేసారి అవుతాయి. బట్ దీంట్లో అయితే అలా లేదు. బట్ అది పెద్ద ప్రాబ్లం కాదు. ఒకదాని తర్వాత ఒకటి మూవ్ అయినా కానీ మనకి కార్నర్ టు కార్నర్ కూలింగ్ అయితే స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఇంకా ఈ ఏసీ కూడా 100% కాపర్ కాయిల్స్తో వస్తుంది. R32 ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ గ్యాస్నే వీళ్ళు యూజ్ చేశారు. అండ్ ఇందాక చెప్పుకున్నట్టు డ్యూ క్లీన్ టెక్నాలజీ కూడా ఉంది. అండ్ ఇంకా నాయిస్ లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే నార్మల్ ఆటో మోడ్లో 32 డెసిబెల్స్ వరకు ఉంటుంది. లో టెంపరేచర్లో పవర్ చిల్ మోడ్లో పెడితే అరౌండ్ 45 to 50 డెసిబెల్స్ నాయిస్ అయితే అబ్జర్వ్ చేస్తారు. నాయిస్ అయితే కొంచెం ఎక్కువే ఉందని చెప్పాలి. సో బట్ ఇంత కూలింగ్ ఉన్నప్పుడు అది యాక్సెప్టబులే. బట్ మీకు సైలెంట్ ఆపరేషన్స్ ఉండాలంటే ఎల్జీ మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. బట్ అక్కడ కూలింగ్ కెపాసిటీ కాంప్రమైజ్ అవ్వాలి. సో దీనంత కూలింగ్ అయితే ఉండదు. ఇంకా హై టెంపరేచర్లో అంటే మీరు కూలింగ్ కొంచెం తక్కువ పెట్టుకున్నప్పుడు నాయిస్ అయితే 27 to 25 డెసిబెల్స్ అయితే వస్తుంది. అండ్ ఇందాక రిమోట్లో నేను టెంపరేచర్ 18 కంటే తగ్గదు అని చెప్పాను కదా, నిజం చెప్పాలంటే అది అసలు మ్యాటరే కాదు. శాంసంగ్, ఎల్జీ లాంటి ఏసీస్లో నేను ఆల్రెడీ అక్కడ చెప్పినట్టు 16 ఉన్నా కానీ దీని 18 కూలింగ్ని మ్యాచ్ చేయలేవు. ఇది నేను అన్ని వాడిన తర్వాతనే చెప్తున్నాను. అండ్ మరొక క్రేజీ థింగ్ ఏంటంటే డైకిన్ 2026 మోడల్ని కూడా తీసుకొచ్చింది. కొన్ని ఆఫ్లైన్ స్టోర్స్లో అవైలబుల్గా ఉంది. ఇంకా మనకి ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఎక్కడ కూడా అవైలబుల్గా లేదు, స్టాక్లో లేదు. దాంతో కంపేర్ చేసిన ఈ 2025 మోడల్ డైకిన్ ఏసీ కూలింగ్ పరంగా బెటర్గా ఉంది. సో 2025 మోడల్ 5280 వాట్ కూలింగ్ కెపాసిటీతో వస్తే 2026 లేటెస్ట్ మోడల్ మనకి జస్ట్ 5000 వాట్ కూలింగ్ కెపాసిటీతోటే వస్తుంది. సో స్టిల్ కూలింగ్ హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న వాళ్ళకి డైకిన్ 2026 మోడల్ కన్నా 2025 మోడలే బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ గురించి మాట్లాడుకుంటే ఈ ఏసీ యాన్యువల్లీ మనకి 785 యూనిట్స్ని కన్జ్యూమ్ చేస్తుంది, అంటే నియర్లీ 7000. బట్ వీళ్ళు సర్టెన్ ప్రికాషన్స్లో టెస్ట్ చేసి మనకి ఈ రేటింగ్ అయితే ఇస్తారు. మనం సేమ్ అలాగే వాడం కదా, ఇష్టం ఉన్నట్టు వాడతాం కదా. సో దానికి ఒక 1500 2000 ఎక్కువే వస్తుంది. అండ్ ఇంకా ఈ ఏసీ యొక్క ICR రేటింగ్ 5.20 ఉంది. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ పవర్ని కన్జ్యూమ్
కన్జ్యూమ్ చేస్తుంది. 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు డిస్ప్లే చేసిన పవర్ కన్జంప్షన్కి దగ్గరగా ఉందని చెప్పొచ్చు. సో పవర్ కన్జంప్షన్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇంత కూలింగ్కి మంచి ఎనర్జీ ఎఫిషియెంట్ ఏసీ అనే చెప్పొచ్చు. అండ్ ఇంకా వారంటీ అండ్ సర్వీస్ గురించి మాట్లాడుకుంటే 1 year కాంప్రహెన్సివ్ వారంటీతో, 5 years పీసీబీ వారంటీతో, 10 years కంప్రెసివ్ వారంటీతో వస్తుంది. అండ్ వారంటీలో ఎలాంటి ప్రాబ్లం లేదు. సర్వీస్ సిటీస్లో బాగానే ఉంటుంది, టౌన్స్లో కూడా బాగానే ఉంటుంది, బట్ విలేజెస్లో మాత్రం కొంచెం డిలే ఉండొచ్చు. అండ్ ఇంకా ఈ ఏసీలో నాకు కాన్స్గా, మైనస్గా లేదా ఇంకా బెటర్గా ఉంటే బాగుండి అనిపించిన విషయాల గురించి మాట్లాడుకుంటే దీంట్లో మేజర్గా వైఫై సపోర్ట్ లేదు. స్మార్ట్ ఫీచర్స్, యాప్ అండ్ వాయిస్ అసిస్టెంట్ అయితే మనం ఈ ఏసీలో యూజ్ చేయలేము. అండ్ కన్వర్టబుల్ మోడ్స్ కూడా లేవు. ఇప్పుడు మార్కెట్లో ఉండే ఏసీస్ 99% కన్వర్టబుల్ మోడ్స్ తోటే వస్తున్నాయి, బట్ దీంట్లో అయితే అవి లేవు. ఇస్తే బాగుండేది. అండ్ ఇంకా ట్రిపుల్ డిస్ప్లే కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. నాయిస్ లెవెల్స్ కూడా కంపేర్ టు అదర్ ఏసీస్ ఇందులో కొంచెం ఎక్కువ ఉంది. అండ్ సర్వీసింగ్ విలేజెస్లో కొంచెం వీక్గా ఉంటుంది. ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్గా కంక్లూజన్ గురించి మాట్లాడుకుంటే ఈ ఏసీని కొనొచ్చా అంటే, సో నేను ఇందాక చెప్పిన ఈ మైనర్ కాన్స్ మీకు అంత మ్యాటర్ కాదనుకుంటే, ఎండ్ ఆఫ్ ద డే బెస్ట్ కూలింగే మా హైయెస్ట్ ప్రయారిటీ. అండ్ పెద్ద రూమ్, ఓ మాదిరి పెద్ద రూమ్ అయినా కూలింగ్ బాగుండాలి అనుకుంటే ఈ ఏసీ డైకిన్ 2025 మోడల్ 1.5 ton 5-star ఏసీ అన్డౌటెడ్లీ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇది డైకిన్ 1.5 ton 5-star ఏసీ 2025 మోడల్తో నా ఎక్స్పీరియన్స్. ఇప్పటికి కూడా సో ఈవెన్ 2026 మోడల్ వచ్చినా కానీ కూలింగ్ హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న వాళ్ళకి స్టిల్ ఈ ఏసీ బెస్ట్ ఆప్షన్. పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను అండ్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. ఆల్రెడీ శాంసంగ్, ఎల్జీకి సంబంధించిన ఏసీ రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అండ్ ఏసీ వాడేటప్పుడు మంచి కూలింగ్ రావడానికి, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ తక్కువ రావడానికి సో మనం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ బెస్ట్ అవుట్పుట్ ఎలా రాబట్టాలని ఒక వీడియో చేశాను. చూడకపోతే మన ఛానల్లో ఆ వీడియో ఉంది, అండ్ స్క్రీన్లో కూడా ఉంచుతాను. క్లిక్ చేసి అయితే చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలామంది హైప్ ఇవ్వట్లేదు, హైప్ ఇవ్వండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మందికి రీచ్ అవుతే నాకు మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కమెంట్స్లో డౌట్స్ ఉంటే అడగండి. మళ్ళీ కలుద్దాం.